గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేసీఆర్ ఇంట్లో కుంపటిలా మారింది కవిత చేసే పనులు. ఎందుకంటే వరుస పెట్టి చూసుకుంటే ఈ లెటర్ అయితే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఇష్యూ పెద్దగా అవుతానే ఉంది. కవిత సొంత పార్టీ పెడుతుందా లేకపోతే ఏదైనా బయట నుంచి వ్యక్తులతో సాయం తీసుకుంటుందా అనేది కొంచెం అన్ని ప్రశ్నలకు తలెత్తా ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ కవిత వర్సెస్ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అన్నట్టుగా వీళ్ళందరూ వర్సెస్గా జరుగుతూ ఉంది. ఎవరిదాలు సొంత పార్టీ పెడతారా లేకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్తారా, ఇవన్నీ కూడా భిన్న ప్రశ్నలు బయటకు వెళ్తూ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండ్ బీజేపీ లీడర్ కృష్ణకాంత్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, కవిత ఎందుకని ఇంత జరుగుతూ ఉంది, కేసీఆర్కే కుంపడి పెట్టేలాగా మాట్లాడుతూ ఉంది? ఎందుకంటే ఒక ఫ్యామిలీ అయి ఉండి సపరేట్గా మాట్లాడతారు, ఈ లెటర్లు బయటికి రావడం అనేది ఇది కొంచెం వివాదాస్పదంగా కనపడుతుంది. ఎందుకు ఈ వివాదాంత కారణం అయిందంటారు? పవన్ గారు, ఇవాళ రోజు మీరు చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఈ కే అక్షరం గల నాయకుల పని కేల్కతం అయిపోయింది. ఒకటి కేసీఆర్, ఇంకోటి కేటీఆర్, ఇంకోటి కవిత. సో ఈ ముగ్గురు కే అక్షరాల నాయకుల కేల్ కథం అయిపోయింది. సో దానికి ఇవన్నీ సూచనలు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇవాళ రోజు మీరు చూసుకుంటే పవన్ గారు, ఒక కుటుంబ పాలన అనేది ఎంత అస్తవ్యస్తం చేసిందో తెలంగాణని మొత్తం తెలంగాణ ప్రజానీకమ ఈ 10 ఏళ్ళు చూశారు. దాని గురించే అది గ్రహించే ఈ కుటుంబ పాలన, ఈ దొరపాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి ఈసారి బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి దించేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు తెలంగాణ ప్రజానీకం. ఇలా జరుగుతున్న తరుణంలో ఇవాళ రోజు వాళ్ళు ఇంకా ఆ జరిగిన మిస్టేక్స్ నుంచి వాళ్ళు తెలుసుకోవాల్సింది, వాళ్ళ తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి పైనుంచి సొంతంగా వాళ్ళ కుటుంబ పాలనలో ఇవాళ రోజు చిచ్చులు ఉన్నాయి. వాళ్ళ ఒక అన్న చెల్లెలు గొడవలు, తండ్రి కొడుకులు గొడవలు, మామ అల్లుళ్ళ గొడవలు, ఈ కుటుంబ గొడవలతోనే వాళ్ళ పార్టీ అంతా నడుస్తుంది వాళ్ళ రోజు. సో అది వాళ్ళ రోజు వాళ్ళు ప్రజానికం తెలంగాణ ప్రజానికం ముఖ్యంగా గమనిస్తున్నారు. అండ్ ముఖ్యంగా ఈ లెటర్ ఏదైతే వచ్చిందో పవన్ గారు, దీని ఒక టైమింగ్ చూస్తే ఇదంతా కావాలని ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో గొడవలు అవుతున్నాయి, చిచ్చులు పుట్టాయి. అండ్ ముఖ్యంగా మీరు ఇవాళ రోజు చూసుకుంటే ఈ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన కర్మేంటో కానీ ఈ అన్నలు వదిలేసిన బాణాలు ఈ చెల్లెమ్మలు తయారవుతున్నారు. అక్కడ మా ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ చూసుకుంటేనేమో జగన్ గారు వదిలేసిన బాణం వైఎస్ షర్మిల గారు తయారయ్యారు. ఆవిడ మొదటి ఇక్కడ మనకి వైఎస్ తెలంగాణ పార్టీ కింద ఇక్కడ పెట్టి ఇక్కడ కొన్ని రోజులు తిరిగారు. ఇక్కడ కొన్ని రోజులు పాపం అన్ని నాటకాలు ఆడారు. దాని తర్వాత ఇంకా అది వెసులుబాటు కాక మళ్ళీ లాస్ట్కి ఏదైతే తల్లి పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఆమె విలీనం చేసుకుని ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో అక్కడ కొత్త నాటకాలకి తెరెత్తారు. సో అది అయిపోయింది. ఇక్కడ తెరదించారు, అక్కడ తెరెత్తారు, అయిపోయింది. ఇప్పుడు అదే పందాలో ఇవాళ రోజు కవితమ్మ గారు కూడా ఈ అన్న వదిలేసిన కేటీఆర్ అనే అన్న వదిలేసిన బాణం, మళ్ళీ ఆ బాణాన్ని ఇవాళ రోజు మళ్ళీ సేమ్ కాంగ్రెస్ గవర్నమెంటే పట్టుకుంటుందా అన్న విధంగా ఈ అన్ని ఆలోచనలు, అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే మీరు చూసుకుంటే ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ఒకటే ఒక పద్ధతిని పాటిస్తుంది, డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు. బ్రిటిష్ వాళ్ళు ఇదివరకు ఏదైతే చేసేవాళ్ళో మన ఇండిపెండెన్స్ ముందు, దాని తర్వాత ఆ యొక్క పద్ధతిని ఉనికిపుచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ ఒకటే. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే మీరు మొత్తం దాని చరిత్ర చూసుకుంటే ఎప్పుడైనా సరే విభజించి పాలించు, కుటుంబాలను విడదీస్తుంది, పార్టీలను విడదీస్తుంది, కులాలను విడదీస్తుంది, జనాలను విడదీస్తుంది. ఏదైనా విడదీయాలంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రోజు మన దేశంలో. సో ఇవాళ రోజు ఈ లేఖాస్త్రం కానీ, కవితమ్మ ఈ లేఖాస్త్రం కానీ, వాళ్ళ ఇంట్లో ఈ కుటుంబాల్లో చిచ్చు కానీ, ఇందులో ఎక్కడో ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉంది, రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క హస్తం కూడా ఉంది ఇందులో. సో వాళ్ళే ఆమెను ప్రోత్సహించి ఈ లెటర్ని రాయిపించి ఇవాళ రోజు అది ఇంత హైలైట్ అయ్యే విధంగా, ఎందుకంటే ఒక తండ్రి కూతుర్ల మధ్య ఇంత పెద్ద సీన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక తండ్రిని డైరెక్ట్గా కూతురు వెళ్ళి ఆమె ఫీడ్బ్యాక్ ఇవ్వలేదా? ఇలా లెటర్ రాసి ఏదో పెద్ద దాన్ని సోషల్ మీడియాలో లీక్ చేసి వాళ్ళే కావాలని దీన్ని పెద్ద హైలైట్ చేసి, అంటే పార్టీలో లుకలుకలు ఉన్నాయని చెప్పి జనాలకి మెసేజ్ ఇచ్చి దాని ద్వారా ఆమెతో కొత్త పార్టీ పెట్టించి దాని తర్వాత ఇలా రకరకాలవన్నీ క్రియేట్ చేస్తుంటే ఇదంతా ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్ట్తో ఈవిడ చేస్తుందేమో అని జనాలు కూడా అనుకుంటారు. అదే డౌట్ వస్తున్నాయి తెలంగాణ ప్రజలకు కూడా. రైట్, మీరంటే కొత్త పార్టీ అన్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు కవిత గారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. సో దీని వెనక ఏమంటారు దీని గురించి? నాకైతే చాలా హాస్యాస్పదంగా ఉంది పవన్ గారు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఈ పార్టీ పేరు మీద అయితే చెప్పారో అదే మొత్తం సోషల్ మీడియాలో అన్నింటిలోనూ అదే ఫ్లోట్ అవుతుంది. సో ఆ పార్టీ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇవాళ రోజు చూసుకుంటే మన బీజేపీ నాయకులు రఘునందన్ రావు గారు కూడా చెప్పడం జరిగింది, June 2న ఎప్పుడో ముహూర్తం కూడా ఖరారైనట్టు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సో ఆ విధంగా చూసుకుంటే ఒకవేళ మీరు అన్నట్టు ఈ పేరే పెడితే చాలా హాస్యాస్పదంగా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక విధంగా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీలో బహుజనులకి అంటే బీసీ కులాలకి ఏ విధంగా న్యాయం జరిగిందో 10 ఏళ్ళు తెలంగాణ ప్రజానికం మొత్తం ఇంకా చూశారు. కేవలం మీ దాంట్లో ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగిన ఈటెల రాజేంద్ర అన్న పరిస్థితి ఏమైందో కూడా చూశారు
జనాలు. మీ పార్టీలో నుంచి నైట్ వెళ్ళగొట్టేశారు అతన్ని. సో అలాంటి ఆయన ఇవాళ రోజు బీజేపీలో మళ్ళీ చేరి ఆయన ఒక పెద్ద నాయకుడుగా ఎంతో మంచి సేవలు అందిస్తున్నట్టు ఇవాళ ఉదంతం మనం చూస్తున్నాం. సో బీసీ నాయకులకు కానీ బీసీలకు కానీ ఎప్పుడు న్యాయం జరగని మీ పిఆర్ఎస్ పార్టీలో ఇవాళ రోజు మీరు కొత్తగా బీసీ అనే పదాన్ని వాళ్ళ ఓట్లను కొల్లగొడడానికి ఇది ఒక కొత్త నాటకానికి తెరెత్తినట్టు కనబడుతుంది. అది కూడా కాంగ్రెస్ యొక్క వాళ్ళ కనుసన్నల్లో ఇలాంటి కొత్త నాటకాలు ఆడుతున్నట్టుగా కాంగ్రెస్ సర్కారు యొక్క కనుసంధంలోనే ఇవన్నీ వేషాలు వేస్తున్నట్టు మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళ రోజు మీరు చూసుకుంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పార్టీ మీరు ఏదైతే పేరు చెప్తున్నారో బహుజనులకు వీళ్ళు చేసింది ఏంటి ఇప్పటివరకు? అదే ఈటల రాజేంద్ర అన్న అక్కడి నుంచి మీరు పంపించేశారు. అదేనా బహుజనులకి మీరు సామాజిక న్యాయం చేసింది మీ బీఆర్ఎస్లో? మరి ఇవాళ రోజు 10 ఏళ్ళు కళ్ళు మూసుకుని కూడా ఇప్పుడు కొత్తగా బహుజనులకు ఏం న్యాయం చేస్తుందంటే ఆ పేరు పెట్టి అంటే కేవలం బీసీ ఓట్లని డివైడ్ చేయాలి. రేపటి రోజు బీఆర్ఎస్ ఆమెకు కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రోజు ఒక చచ్చుబడిపోయిన పార్టీ, ఇంకా దానికి ఉనికి అనేది లేదు అని చెప్పి వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ కుటుంబానికి కూడా. అందుకనే ఇంకెలాగో అక్కడ అందులో ప్లస్ ఇప్పుడు కేటీఆర్ గారికే అదంతా పగ్గాలు ఇచ్చే విధంగా గాలులు వీస్తున్నాయని కూడా అక్కడ తెలుస్తుంది. సో అందుకని ఇంకేం చేయాలో అర్థం కాక అందులో నుంచి బయటకు వచ్చి సొంత కుంపట ఒకటి పెట్టుకొని అందులో బహుజనుల్ని ఎవరినైతే వీళ్ళు ఇన్ని రోజులు అనగార్చారో, ఎప్పుడు వీళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడు వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వలేదో అలాంటి బహుజనుల పేరు చెప్పుకొని ఇంకో కొత్త పార్టీ పెట్టి ఆ బీసీ ఓట్లను డివైడ్ చేసేసి రేపటి రోజు మళ్ళీ ఫ్యూచర్లో ఎలక్షన్స్ అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఆ పార్టీని, లేకపోతే మళ్ళీ అలయన్స్ పెట్టుకోవడం చేస్తారు. అంతకంటే ఏం లేదు. ఇదంతా ఒక కాంగ్రెస్ వెనుక నుంచి నడిపిస్తున్న ఒక కుట్ర అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇప్పటివరకు జరిగిన ఈ వివాదం అంతా చూసుకుంటే లెటర్ ఇష్యూ కానీ బయటకు వచ్చింది, బీజేపీ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. సో ఇది ఏదైతే జరిగిందో ఇది బీజేపీకి ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అంటారా? పవన్ గారు, మేము ఆల్రెడీ ఎప్పుడు ప్లస్లోనే ఉంటాము. ఎందుకంటే ఇవాళ రోజు మీరు చూసుకుంటే ఒక బీజేపీ పార్టీని ఇవాళ రోజు మీరు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చూసుకుంటే మేము ఒక ముఖ్యమైన ఫోర్స్ కింద ఎదిగిన ఉదంతం మీరు చూసుకుంటే అది చాలా చాలా గొప్పది. ఎందుకంటే మేము ఎంత కష్టపడి ఈ 10 ఏళ్ళు నుంచి 15 ఏళ్ళ నుంచి ఎంతో కష్టపడుకుంటూ, ముఖ్యంగా మీరు ఇవాళ రోజు కవిత గారు బహుజన మీద పెట్టే పార్టీ అంటున్నారు మీరు. మరి ఆ బహుజనులకి నిజమైన న్యాయం జరిగింది మా బీజేపీ పార్టీలోనే. అసలు ఎప్పుడైనా సరే బీసీలకి రాజ్యాధికారం అని నమ్మే ఒక ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణలో అది బీజేపీ మాత్రమే. అందుకని ఇవాళ రోజు మీకు ఒక ఈటల రాజేంద్ర అన్న మా పార్టీలోనే ఉన్నారు, ఒక బండి సంజయ్ అన్న మా పార్టీలోనే ఉన్నారు. ఆయన ఒక స్టేట్ ప్రెసిడెంట్ కింద కూడా చేశారు మా పార్టీకి. అట్ ద సేమ్ టైం ఇవాళ రోజు యూనియన్ మినిస్టర్ అయ్యారు ఆయన. అట్ ద సేమ్ టైం ఎంపీ అరవింద్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కూడా ఒక బీసీ కులానికి చెందిన వాళ్ళు. మరి బీసీ నాయకులు మీకు ఎక్కువ ఒక రాజ్యాధికారానికి దిక్కుగా వెళ్ళే ఒక విధంగా ఒక బీసీని కూడా సీఎం చేయగలిగే సత్తా ఉన్న పార్టీ మీకు ఇవాళ రోజు ఏది అన్నది క్లియర్గా జనాలకు తెలుసు, తెలంగాణ జనాలకి. అది బీజేపీలో మాత్రమే సాధ్యమైంది. ఎందుకని ఇవాళ రోజు బీసీ నాయకులు అందరూ మా పార్టీలో ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు అందరూ. ఒక లక్ష్మణ్ గారు కానీ, ఒక బండి సంజయ్ అన్న కానీ, ఒక ఎంపీ అరవింద్ గారు కానీ, ఒక ఈటల రాజేంద్ర అన్న కానీ, ఆఖరికి మీ పార్టీలో ఉన్న బీసీలకు న్యాయం జరగకే కదా ఈటల రాజేంద్ర అన్న మీరు అన్యాయంగా అక్రమంగా బయటికి పంపిస్తేనే ఇవాళ రోజు మా పార్టీలోనే ఒక పెద్ద నాయకుడు కానీ ఎదిగారు ఆయన ఇవాళ రోజు. సో అలాంటప్పుడు బీసీలకు నిజంగా న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీ మాత్రమే. అది ఆల్రెడీ జనాలకు తెలుసు, తెలంగాణ ప్రజానికానికి. సో ఇందులో మాకు కొత్తగా ప్లస్ ఏదేం లేదు, మేము ఆల్రెడీ ప్లస్లో ఉన్నాం. సో ముఖ్యంగా ఇప్పుడు మీరు చూసుకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఇది ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి తొందరలో. సో పంచాయతీ ఎలక్షన్స్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా. సో వాటిని కూడా అందులో కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణలో మాకు మంచి ఓట్ పర్సంటేజ్ ఉంది బీజేపీకి. సో అక్కడ కూడా మేమే ఎక్కువ సీట్లు వినేత ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మాకు. సో ఒక పవర్ఫుల్ ఫోర్స్ కింద బీజేపీ ఎదుగుతున్న తరుణంలో కేవలం ఇవన్నీ నీరుగార్చడానికి, ముఖ్యంగా రేవంత్ సర్కార్ ఇవాళ రోజు 6 హామీల్ని ఎంత అమలుపరచడం ఎంత విఫలమైందో, అట్ ద సేమ్ టైం అందాల పోటీల పేరు మీద అన్నదాతలకి అన్యాయం చేస్తూ పక్కన అందాల పోటీల పేరు మీద ఆఖరికి అందాల పోటీలు కూడా సరిగ్గా నిర్వహించక దాని మీద కూడా నేను ఇంకొకటి ఏమడుగుదాం అనుకుంటే, ఇప్పుడు కవిత గారు ఈరోజు జనజాగృతి మెంబర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది అండ్ నూరెవరు కేసీఆర్ని కలుస్తుంది, మాట్లాడబోతుంది. సో ఫైనల్గా ఏం జరగబోతుంది అంటారు? ఇష్యూ గురించి వాళ్ళు స్పందించి ఏమని మాట్లాడబోతారు? ఫైనల్గా ఏం జరగబోతుంది అంటారు? ఏం జరగదండి, ఇదంతా ఒక నాటకం లాగా అనిపిస్తుంది నాకైతే. ఇదంతా ఒక నాటకం, బూటకం అంతే, అంతకంటే ఏం లేదు. ఎందుకంటే తండ్రిని కూతురుని కలవడానికి ఇంత పెద్ద సీన్లు చేయడాలు, పార్టీలో ముఖ్య నాయకులు పంపించి ఆమెతో రాయబారాలు చేయడాలు, మళ్ళీ ఆ తండ్రిని కలవడానికి ఆ కూతురు ఒక పర్మిషన్ తీసుకొని ఒక అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలి, ఇదంతా చూస్తుంటే ఒక నాటకీయ పరిణామం లాగానే ఉంది. ఇదంతా నాటకాలు తప్ప ఏం లేదు, నాటకాలు బూటకాలు. ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చేసిన పనులవే. ఆయన ఒక దొరపాలన చేశాడు. ఇవాళ రోజు క్లియర్గా ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ కేసీఆర్ గారిది తెలుస్తుంది దీని ద్వారా. ఎందుకంటే ఇన్ని రోజులు మనం చూసాం ఏంటంటే ఆయన సొంత పార్టీ వాళ్ళని కూడా కలవనివ్వడు, ఆయనను కలవాలంటే ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఫామ్ హౌస్కి పోవాలి, దానికి పెద్ద తతంగం ఉంటుందని చెప్పి ఆయన సొంత క్యాబినెట్ మినిస్టర్స్ కలవాలంటే ఆయన ఎంతో కష్టం అని చెప్పి మనం విన్నాం. ఇవాళ రోజు సొంత కూతుర్ని కూడా అదే విధంగా, ఇంకా దొరపాలన పోయినా కూడా ఇంకా ఆయన అదే పందాలో సొంత కూతుర్ని కూడా కలవాలంటే కూడా ఆయన అపాయింట్మెంట్లు లేకపోతే మధ్యవర్తుల్ని పంపించడం, ఇవన్నీ చూస్తున్నాం మనం. సో ఈ లెక్కన మనం ఈ విధంగా ఆయన ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ కూడా మనకి ఈ విధంగా
తెలుస్తుంది ఇవాళ రోజు. సో ఏం జరగదు ఇవాళ రోజు. నేను చెప్పినట్టు ఇదంతా నాటకం బూటకం అంతే. లాస్ట్కి ఆమె సొంత పార్టీ ఏదో పెడుతుంది. ఒకవేళ పెట్టినా కూడా అదంతా కేవలం కాంగ్రెస్ సర్కార్ యొక్క ప్రోత్సాహంతోనే పెడుతుంది అనేది తేటతెల్లమవుతుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. జనాలు కూడా అదే గమనిస్తారు. సో ఫ్యూచర్లో నిజంగా ఆమె ఒకవేళ విడిపోయి కుటుంబం నుంచి పార్టీ నుంచి సొంత కుంపటి పెట్టుకుంటే అప్పుడు దాని ప్రకారంగా అప్పుడు జరుగుతున్న పరిణామాల మీద నేను తప్పకుండా అప్పుడు కామెంట్ చేస్తాను. రైట్, ఇది సిచ్యువేషన్ చూసుకుంటే ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది అంతా ప్రశ్నార్థకంగా జరుగుతూ ఉంది. సో కూతురు వైసెస్ తండ్రి అన్నట్టుగా నడుస్తూ ఉంది, అండ్ బ్రదర్ వైసెస్ హరీష్ రావు, వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీ ఇష్యూ నడుస్తుంది. సో ఆ ఫ్యామిలీ ఇష్యూ బయటకు వచ్చి, ఆ లెటర్ ఇష్యూ బయటకు వచ్చి వీళ్ళు కాంప్రమైజ్ అవుతారా, కొత్త పార్టీ పెడతారనేది కొంచెం కన్ఫ్యూజన్గా క్వశ్చన్గానే మారింది. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. కెమెరామెన్ కోటితో పవన్ వాయిదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.